హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫ్యాన్ అనేది క్లీన్ చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం తెలిసే ఉండదు అందరికీ, తెలియని వారి గురించి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ స్క్రూ అనేది ఓపెన్ చేసుకుంటే పై టాప్ అనేది వస్తుంది. తర్వాత ఏమో రెక్కలు అనేది తిప్పుతున్నాను. మొత్తం అన్ని స్క్రూలు ఇప్పుకున్న తర్వాత మనకి బాడీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు పెడతాను. అన్ని రకాల రిపేర్ సెక్షన్ కూడా పెడుతుంటాను. అన్బాక్సింగ్లు అన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఛానల్. చూస్తున్నారు కదా, అన్ని స్క్రూలు ఇప్పిన తర్వాత స్క్రూలు జాగ్రత్త పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ బిగించాలి కదా. అది ఇప్పుడు క్లాత్ పట్టుకొని నీట్గా తుడుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వీడియో అనేది స్పీడప్లో పెట్టాను. మీకు అర్థమైపోతే కామెంట్ చేయండి, నీట్గా చేస్తాను నీకు. అలా నీట్గా శుభ్రంగా తెలుసుకున్న తర్వాత బాడీ అనేది పక్కన పెట్టేసి జాలీలు తుడుస్తున్నాను అనమాట. జాలీలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి పైకి కిందకి అంటే వస్తాయి అన్నమాట. పైకి కిందకి అయిన తర్వాత నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటే అప్పుడు రెక్కలు కూడా అలాగే శుభ్రం చేసుకోండి. మీకు తుడిసిన తర్వాత తుడిన తర్వాత వేరియేషన్ పెడతాను, మీకు అర్థమవుతుంది మీకే. చూడండి, ఇప్పుడు తుడుస్తున్నాను కదా, తుడిసింది ఎలా కనిపిస్తుంది, తొలింది ఎలా కనిపిస్తుంది కూడా చూపిస్తున్నాను మీకు. చూసారా, తొలింది ఎలా ఉందో, తుడిసింది ఎలా ఉందో. అలా తుడుచుకున్న తర్వాత నీట్గా వస్తుంది మీకు. ఒకవేళ కొంచెం పాత ఫ్యాన్ అయితే నీట్ సర్ఫేస్ కడిగేసుకున్నా నీ ప్రాబ్లం లేదండి. ఓన్లీ హెడ్ ఒకటి వదిలేసి జాలీలు రెక్కలు కూడా తుడుచుకోవచ్చు, కడిగేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది కొత్తదే కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసి పెడేస్తుంది అనమాట. ఓల్డ్ ఫ్యాన్ అయితే మనం జాలీలు గట్టా సర్ఫేస్ పాముకోవచ్చు, ప్రాబ్లం లేదు. బాగా డస్ట్ ఉంటే, డస్ట్ తక్కువ ఉంటే క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. అలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ముందు ఎలా ఇప్పామో అలాగా తీసుకోవాలన్నమాట. ముందు బ్యాక్ జాలి బిగించుకోవాలి. చూపిస్తానండి మీకు ఇలాగనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం అవుతుంది. ఆల్రెడీ స్పీడప్లో ఉంది కదా వీడియో. చూసారా ఫ్రెండ్స్, అలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ జాలి అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ యథావిధిగా బిగించేస్తాం అన్నమాట. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మాత్రం చూడండి. తెలిసిన వాళ్ళు కాదు. డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత బ్యాక్ జాలి పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ జాలి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రెక్కలు బిగించుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూలు కొంచెం టైట్గా బిగించుకోవాలండి, మెయిన్ బాడీ కదా, స్క్రూలు బాగా టైట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చూసారా, రెక్కలన్నీ మళ్ళీ బిగించుకోవాలి యాస్టీస్గా. టైట్గా ఉంటే కొంచెం ప్రెస్ అప్ చేయండి, పర్వాలేదు. ప్రెస్ అప్ చేసిన తర్వాత బిగించుకుంటే ఫ్రీ అయిపోయింది. తర్వాత రింగ్ వాచర్ పెడుతున్నాను. తర్వాత ఫ్రంట్ జాలి కూడా పెడేస్తున్నాను. జాగ్రత్త చూడండి, ఇది ఒకసారి ఇబ్బంది పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.